మనం రోడ్డు దాటేటప్పుడు చాలామంది అనేక చోట్ల దాడుతున్నారు. అది కరెక్ట్ కాదు, దాని ప్రమాదకరము. మనం అందుకే దాని గురించి మనకు సైబరాబాద్ లిమిట్స్లో 55 పెలికాన్ సిగ్నల్స్. పెలికాన్ సిగ్నల్స్ అంటే పదజాలు దాటే ప్లేస్ పెలికాన్ సిగ్నల్ అంటారు. అది ఓన్లీ 20 సెకండ్స్ అట్లా 15 సెకండ్స్ రెడ్ పడుతుంది. ఆ టైంలో రోడ్డు దాటి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అక్కడ మనకు సంబంధించిన వాళ్ళు కూడా మన వాలంటీర్స్ ఉంటారు. సో అలాంటివి మన దగ్గర సైబరాబాద్ లిమిట్స్లో 55 ప్లేస్ ఉన్నాయి. సో పబ్లిక్ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు అక్కడ దాటితే మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. మన వాళ్ళు కూడా మిమ్మల్ని జాగ్రత్తగా రోడ్డు దాటిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఫుట్ ఓవర్ కానీ ఆర్ పెలికాన్ సిగ్నల్స్ కానీ అన్న చోటనే రోడ్లు క్రాస్ చేయాలి. మిగతా చోట్ల చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది. అది జరుగుతున్నాయి కూడా. ఇంకోదారులు మన క్యాబ్ డ్రైవర్లు కానీ ఇలాగే ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలి. అలాగే ఆటోలో పైలటింగ్ చేయొద్దు. పైలటింగ్ అంటే డ్రైవర్ పక్కన కూర్చుంటాడు కదా, ఆయన పైలట్ అంటారు. ఆ పైలటింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. చేస్తే కూడా అలాంటి ఆటోస్ కానీ వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. బస్సెస్ కూడా స్కూల్ కానీ కాలేజ్ బస్సెస్ కూడా ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ లేకుండా నడిపినట్టు వస్తే మాత్రం అచ్చిపెట్టిన సీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళపైన ఐపీసీ సెక్షన్లో కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. యాజమాన్య పైన అలాగే బస్సు డ్రైవర్ల పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇది రాంగ్ రూట్లో పోయి కొంతమంది ఏం చేస్తారంటే రాంగ్ రూట్లో వెళ్తున్నారు. రాంగ్ రూట్లో వెళ్ళి యాక్సిడెంట్ చేసి కొంతమంది మరణానికి కారణం అవుతున్నారు. అలాంటి వారిపైన ఇంతకుముందు 304A పెట్టేది, అంటే నెగ్లిజెన్స్ 304 నెగ్లిజెన్స్ దానిపైన పెట్టేది. కానీ ఇప్పటి నుంచి 304 పార్ట్ 2 నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళపైన. అంటే రాంగ్ రూట్లో వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం డ్రంక్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసిన అనుకోండి, ఇక్కడ చనిపోయాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ పైన పెడుతున్నాం 304 పార్ట్ 2. ఇక్కడ నుంచి మనం ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్ చేసి ఒక మరణానికి కారణం అయితే వాళ్ళపైన కూడా 304 పార్ట్ 2 వస్తుంది. అది చాలా కఠినమైన సెక్షన్ 304A అంటే. కాబట్టి ఇది కూడా గమనించి ప్రవర్తించాలని కోరుతున్నాం. ఇంకోటి ఫుట్పాత్ల పైన ఎవరైనా ఆక్రమించుకున్న అట్లాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అది నడుస్తుంది, అది కంటిన్యూస్గా నడుస్తుంది. దానికోసం అన్ని క్లియర్ చేసి పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫికర్స్కి ఎటువంటి ప్రాబ్లం కాకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.